మేడం నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. సో మా అందరికి ఇప్పటిదాకా తెలిసింది ఏంటంటే గోడలు పగలగొట్టడాలు, హ్మ్. మొత్తం ఇటు అటు అటు ఇటు పెట్టేయడాలే తెలుసు మాకు వాస్తు అంటే. అందుకే మా వాళ్ళు భయపడతారు వాస్తు అనగానే. రైట్. సో మీ స్పెషాలిటీ ఏంటి? నా స్పెషాలిటీ సైంటిఫిక్ వాస్తు అండి. రైట్. సైంటిఫిక్ వాస్తు అంటే చాలా అక్యురేట్గా, రిజల్ట్ ఓరియంటెడ్. అంటే సపోజ్ ఎవరైనా వాస్తు చేసామనుకోండి, అవును. మీకు మంచి జరిగితే అది నామాత్యం, Yes. అవ్వకపోతే మీ మీ కర్మ. కర్మ. ఆ థియరీ కాకుండా రైట్. ఏదైనా రెమెడీస్ ఇచ్చేయంటే 100% అది అయి తీరుతుంది. ఓకే బికాస్ ఇట్ ఈస్ సైంటిఫిక్, ఇట్ ఈస్ అక్యురేట్ అండ్ రిజల్ట్ డ్రివెన్. మేడం, నాకున్న భయం ఏంటంటే, మాకు అందరికి ఉన్న భయం ఏంటంటే, ఫస్ట్ ఇలాగే చెప్తారు, మేమేం కూలగొట్టం అంటారు. ఒక విజిట్ కి రండి అనగానే ఇంటికి వచ్చి ఈ గోడ ఇక్కడ ఎందుకు లేపేయండి అలా అని చెప్పి మళ్ళీ తడిసి మోపడి చేసి బిల్ అంతా వాచిపోయేలా చేస్తారు. అది మా భయం. సో అందుకే వాస్తు వాళ్ళంటే మాకు చాలా భయం. సో మిమ్మల్ని చూసి ఎందుకు భయపడొద్దు, ఒక రీజన్ చెప్పండి. ఎందుకంటే ఏ రెమెడీ ఇచ్చినా 95% కేసెస్లో అది ఏ డెమోలేషన్ లేకుండా అవుతుందండి. ఓకే 5% కేసెస్లో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం ఉంటే దానికి కొంచెం స్ట్రక్చరల్ చేంజ్ చెప్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వితౌట్ ఎనీ డెమోలేషన్ విల్ గివ్ యూ రిజల్ట్. అండ్ ఇది పాకెట్ ఫ్రెండ్లీ. ఓకే అంటే యంత్రాలు పెట్టమని చెప్తారు, పిరమిడ్స్, నేను దాని అగెయిన్స్ట్ కాదు, కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఒక నార్మల్ అంటే మధ్య తరగతి వాళ్ళు, ఒక చాలా సామాన్యుడు కష్టం భరించలేరు. భరించడం కష్టం. మినిమం 1,80,000 అలా చెప్తారు కాస్ట్. అది చాలా కష్టం అవుతుంది. ఇది సైంటిఫిక్ వాస్తులో రెమెడీస్ చాలా పాకెట్ ఫ్రెండ్లీ అండి. అంటే అరౌండ్ 4-5,000లో మీ రెమెడీస్ అన్నీ అయిపోతుంది, మోస్ట్ ఆఫ్ ద రెమెడీస్. సూపర్. అయితే మీ గురించి కూడా కొన్ని తెలియాలి మా వాళ్ళకి. ఎందుకంటే మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పెద్ద హెచ్ఆర్, రైట్. లక్షల ప్యాకేజ్ తీసుకునే హెచ్ఆర్ మేనేజర్. అవన్నీ వదిలేసి ఇందులోకి ఎందుకు వచ్చారు, అసలు ఈ వాస్తులోకి ఎందుకు వచ్చారు? వెరీ గుడ్ క్వశ్చన్. నేను మీకు 15 years బ్యాక్ స్టోరీ చెప్తున్నాను. అంటే యాక్చువల్లీ మీరు చెప్పినట్టు నేను సాఫ్ట్వేర్ అంటే ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్ అండి. ఫ్రమ్ అ వెరీ రిప్యూటెడ్ అంటే హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి క్వాలిఫైడ్. ఓకే. సో అంటే మేము అప్పుడే యుఎస్ నుంచి వచ్చాము. ఒక డ్రీమ్ హౌస్ అంటాం కదా, అలా అన్నీ ఇచ్చేసి ఒక డ్రీమ్ హౌస్ కట్టుకుని దాంట్లో అంటే వాస్తు నేను చిన్నప్పుడు చదువుకుంటున్న రోజుల్లో చేశాను. ఓ 3 గురువుగారుల దగ్గర వేరేగా నేర్చుకోవడం అయింది. నేర్చుకున్నా కానీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అవ్వలేదు. అంటే నా జాబ్ దాంతో నేను చాలా బిజీగా ఉండాలి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే. కానీ ఈ ఇల్లు కట్టుకున్నాక అప్పుడు ఏ వాస్తు అప్లై చేయలేదు, తెలుసున్నా అప్లై చేయకుండా ఇల్లు కట్టుకొని అక్కడ 3-4 months తర్వాత స్లోగా ప్రాబ్లమ్స్ రావడం మొదలెట్టింది. ఎందుకు వస్తుందా, మేమే ఏదో తప్పు చేసి ఉంటాం అన్నట్టుగా ఆలోచించాం. కానీ మరీ ఎక్స్ట్రీమ్ సడన్లీ ఒక రోజు ఐ లాస్ట్ మై జాబ్. ఓకే. అంటే బికాస్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్. ఏదైనా కంపెనీ లాస్ లో వెళ్తుంటే ఫస్ట్ అదే అవుతుంది కదా. సో దట్స్ వాట్ హ్యాపెన్. ఎందుకు ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయని స్టార్టెడ్ అనలైజింగ్. అప్పుడు నాకు అనిపించింది, నేను నేర్చుకున్న విద్య నేను ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, దాన్ని ఇంకా నేను నా ప్రాబ్లమ్స్కి రీజన్ ఏమిటో కనుక్కోవచ్చు. ఆ రకంగా చేసి 2-3 months ఎక్స్పెరిమెంట్ చేస్తుండాలి. ఎక్స్పెరిమెంట్ అంటే అలాగా, సపోజ్ నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, మార్కెట్లో మనీ స్టక్ అయింది, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్తో మనుషులు అవుతున్న వాళ్ళకి వాళ్ళు డేటా కలెక్ట్ చేశాను. 45-50 హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కార్డియో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నెఫ్రాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరిది డేటా కలెక్ట్ చేసి డిఫరెంట్ బకెట్స్లో పెట్టాను. ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళది వేరే బకెట్లో పెట్టాను. సో దాని తర్వాత వాళ్ళందరు లేఅవుట్స్ అనలైజ్ చేశాను. సపోజ్ ఫైనాన్స్ ప్రాబ్లం ఉందన్నారు అనుకోండి, ఇంటి లేఅవుట్ రైట్. సపోజ్ 50 మందిది నేను డేటా కలెక్ట్ చేశాను. దాంట్లో 45 మంది అట్లీస్ట్ సేమ్ కామనాలిటీ వాళ్ళ లేఅవుట్లో ఉంటే దట్ క్యాన్ బి ద రీజన్ ఫర్ ద ప్రాబ్లమ్. అది సైంటిఫిక్లీ వీ కెన్ థింక్. సో అలాగ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి నా సైంటిఫిక్ పద్ధతి ప్రకారంగా దాన్ని ఏది చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అది ఎక్స్పెరిమెంట్ చేశాను. సక్సెస్ రావడం మొదలెట్టింది, వాళ్ళకి సక్సెస్ రావడం మొదలెట్టింది. స్లోగా నా ఇంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం వల్ల నాకు విత్ ఇన్ 3-4 months పోయిన జాబ్ కంటే అట్లీస్ట్ 40% ఇంక్రిమెంట్తో నాకు ఇంకో జాబ్ వచ్చింది.
సో నాకు నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్ కి నేను చేస్తున్న ట్రయల్స్ కి నాకు కాన్ఫిడెన్స్ రావడం సో మొదలెట్టింది. మీ ఇంట్లో ఎలాంటి పగుల్లో కొట్టడాలు అలాంటివి ఏమీ లేకుండా చేయలేదు. మీరు చేశారు. చేయకుండా నేను అంటే ఫర్దర్ మీకు చెప్తాను అలాంటివి చేస్తే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో. ఓకే. సో అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ తోటి ఇంకా చేసిన వాళ్ళకి వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగితే వాళ్ళన్నారు కాదు మేడం ఇవన్నీ మాకు బాగా అవుతోంది, మీరు ఏం చేశారో తెలియదు కానీ చాలా బాగుంది, ఇంకేదైనా రెమెడీస్ చెప్పండి, మాకు ఇంకో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగా ఒక్కొక్కరిది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే నా మీద కాన్ఫిడెన్స్ రావడం మొదలెట్టింది. ఓకే. సో ఇది కంటిన్యూ అయింది నా జాబ్తో ప్రకారంగా. మళ్ళీ అనిపించింది కొన్ని ఏళ్ల తర్వాత ఇంత నాకు సక్సెస్ వస్తుంది కదా, మరి వై నాట్ అంటే వాస్తులోనే కంప్లీట్గా మూవ్ అవ్వడం. అది జాబ్ కంటే నాకు ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే. జాబ్ లో ఎంప్లాయీ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్, దానికంటే ఇక్కడైతే ప్రతి వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేయగలను. ఓకే. సో ఆ ఉద్దేశంతో జాబ్ పాజ్ చేసి ఐ కంప్లీట్లీ కేమ్ ఇన్ టు 5 లక్షల ఉద్యోగం వదిలేసుకున్నారు. రైట్. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా అపోజ్ చేశారు. ఎంత కాన్స్టెంట్ ఇన్కమ్ వస్తున్న ఇది వదిలేసి వాస్తులో వెళ్తున్నావు, ఇంకా అంటే మనీ సరిగ్గా అంటే ఒక కాన్ఫిడెన్స్ పోవడం అవుతుందేమో, మనీ సరిగ్గా రాకపోతే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పోతుందేమో అన్నట్టుగా మాట్లాడారు. నేను ఒక్కటే చెప్పానండి, నేను ఇంకోటి ఫైనాన్స్ ఇంప్రూవ్ చేయగలిసినప్పుడు నా ఫైనాన్స్నే ఇంప్రూవ్ చేసుకోగలను కదా. ఫైనాన్సే కాదు, నాకు ఇంకే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా నాది నేను సాల్వ్ చేసుకోగలను. అందుకోసం ఈ విద్య మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందని. అంటే మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి మనకు వచ్చే ప్రతి ఆర్థిక సమస్య కావచ్చు, మానసిక, శారీరక, సామాజిక ఏ సమస్య అయినా ఇంటి వాస్తు మీద డిపెండ్ అయి ఉంటుందా? అవునండి, 100%. 100%. చాలా మందికి తెలీదు ఏంటంటే వాళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళ ఆఫీస్ అయినా వాళ్ళ ఇంటిదైనా ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ వల్ల అవుతోందని. మనం ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకుంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పంచతత్వాల గురించి తెలుసు కదా, 5 బేసిక్ ఎనర్జీస్ ఏంటి? వాటర్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ, ఎయిర్, ఎర్త్, స్పేస్ కదా. ఈ 5 ఎనర్జీస్ ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే మనం ఏది కోరుకుంటే అది అవుతుంది. ఎలాగా? నార్త్ ఈజ్ అ డైరెక్షన్ ఫర్ వాటర్ ఎనర్జీ. నార్త్ మనకి ఆపర్చునిటీస్ ఇస్తుంది లైఫ్ లో. సపోజ్ నేను ఒక బిజినెస్ పర్సన్, నాకు క్లయింట్స్ కావాలి, ఆ క్లయింట్స్ అంటే నాకు లీడ్స్ కావాలి. ఫస్ట్ ఆ లీడ్స్ క్లయింట్స్ లో కన్వర్ట్ అవ్వాలి, ఆ క్లయింట్స్ సరిగ్గా టైంకి పే చేయాలి. ఇది బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైనా బిజినెస్ పర్సన్ ది, రైట్? దానికి నాకు నార్త్ బాగుండాలి, నార్త్ నుంచి నాకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ నార్తే నాకు సరిగ్గా లేకపోతే నాకు ఆపర్చునిటీస్ రావు. నార్త్ ఈజ్ అ వాటర్ జోన్, వాటర్ ఎనర్జీ, రైట్? సో నార్త్ లో ఏదైనా డిస్టర్బెన్స్ అవుతే నాకు ఆపర్చునిటీస్ రావు, నాకు క్లయింట్స్ రారు. సపోజ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్నా అనుకోండి, నార్త్ లో వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ బోల్డ్ రకాలు ఉంటాయి, అది వీ కెన్ డిస్కస్ ఇట్. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటే జాబ్ లో గ్రోత్ ఉండదు, ప్రమోషన్స్ రావు, ప్రతి మాట ఏదో ఒకటి గొడవలు అవుతాయి, దే విల్ బి టోటలీ డిసప్పాయింటెడ్. వాళ్ళకి కేపబిలిటీస్ ఉన్న వాళ్ళు అది ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. సో ప్రతి ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫైర్ ఎనర్జీ ఇంకా ఇంపార్టెంట్. ఫైర్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్, అది కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో డైరెక్షన్, రైట్? కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో ప్లస్ హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ వస్తే మనీ స్టక్ ఇన్ ద మార్కెట్, లైక్ లోన్స్ ఇంక్రీజ్ అయిపోతుంది, ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. సో పంచభూతాలని బ్యాలెన్స్ చేయడమే ఇంపార్టెంట్. వాస్తు అంటే ఇంకేమీ కాదు, 5 బేసిక్ ఎనర్జీస్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం, అది బ్యాలెన్స్ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఈ ఎనర్జీ బ్యాలెన్సింగ్ తో పాటు రివర్స్ టెక్నిక్ అని ఒకటి మీరు వాడతారని విన్నాను, ఏంటి మేడం అది? రివర్స్ టెక్నిక్ అంటే మీరు మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, మీ ఇంటి లేఅవుట్ అయినా మీ ఆఫీస్ లేఅవుట్ చూడకుండా మీకు ఎక్కడుందో ప్రాబ్లం అది నేను చెప్పగలను. మీరు ఏదైనా ఒక సమస్య చెప్పండి. మా ఆఫీస్ చెప్పమంటారా? సో మా ఆఫీస్ మీరు చూసారు కాబట్టి, సో మాకు మా ఆఫీస్ పెట్టి ఇప్పుడు 2 years అవుతుంది. ఇప్పుడిప్పుడే బ్రేక్ ఈవెన్ అవుతున్నాము. సో లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. సో ప్రాఫిట్ లోకి రావాలి ఎలా? ప్రాఫిట్, మీరు ఆ వర్డ్ యూజ్ చేశారే, ప్రాఫిట్. ప్రాఫిట్ కమ్స్ ఫ్రమ్ వెస్ట్. ప్రాప్తుల రీజన్ అంటారు, మేనిఫెస్టేషన్ జోన్ అంటారు వెస్ట్. వెస్ట్ అంటే మన సేవింగ్స్ చాలా కష్టపడతాం,
నెలంతా కష్టపడతాం కానీ మంత్ అయ్యేసరికి సేవింగ్స్ ఉండదు. అవును. దాని రీజన్ ఏంటి, వెస్ట్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందని. ఓకే. సో మనుషులు మాట్లాడి ఆ కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ బట్టి చెప్పొచ్చు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో, దాన్ని ఏ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్